నియో అందిస్తోంది MBBS + PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. బిడ్డకు జన్మనిచ్చి తల్లి కావాలని కోరుకోని మహిళ ఉండదు. అయితే ఆ సమయంలో ఆమెకు తగిన విశ్రాంతి, మద్దతు చాలా అవసరం. పుట్టిన బిడ్డను చూసుకోవడంతో పాటు ఇంటి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగం చేసే స్త్రీలకైతే ఇల్లు, పిల్లలు, ఉద్యోగం వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం కత్తి మీద సామే. ఈ క్రమంలో అటువంటి మహిళల కోసం సిక్కిం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మెటర్నిటీ సెలవుల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు సిక్కిం సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు 12 నెలల ప్రసూతి సెలవులు ఇవ్వనున్నట్లు సిక్కిం సర్కార్ సంచలన ప్రకటన చేసింది. అంతేకాదు పురుషులకు సైతం 1 నెల పితృత్వ సెలవులు ఇవ్వనున్నట్లుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ వెల్లడించారు. ఈ ప్రయోజనం కల్పించేందుకు సర్వీస్ రూల్స్ లో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలు, కుటుంబాలను మరింత మెరుగ్గా చూసుకోవడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఇక మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారం ఉద్యోగం చేసే మహిళలకు 6 నెలల పాటు లేదంటే 26 వారాలు వేతనంతో కూడిన ప్రసూతి సెలవు మంజూరు చేస్తారు. ఉద్యోగం చేసే మహిళలకు ప్రత్యేకమైన రాయితీలను, అవకాశాలను ప్రభుత్వాలు కల్పించాయి. వారికి గృహ సంబంధ బాధ్యతల నిర్వహణకు అదనంగా శరీర నిర్మాణ పరంగా తలెత్తే ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అతి ముఖ్యమైన ప్రసూతి సెలవులను ప్రభుత్వం కల్పించింది. ఇక మన దేశంలో ప్రస్తుతం ప్రసూతి సెలవు 180 రోజుల వరకు లభిస్తుంది. అయితే 2 లేదా అంతకన్నా తక్కువ సంఖ్యలో ఉన్న పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులకే ఈ సదుపాయం వర్తిస్తుంది. అలాగే పురుషులకు 15 రోజుల వరకు పితృత్వ సెలవులు ఉన్నాయి. ఇక మంజూరైన ప్రసూతి సెలవు మొత్తం 180 రోజులకు పూర్తి జీతం లభిస్తుంది. సెలవు మంజూరు చేయించుకున్న పక్షంలో ప్రసూతి సెలవు తీసుకున్న ఉద్యోగికి ప్రతి నెల జీతం పొందే హక్కుంది. ఇక సిక్కిం సర్కార్ తాజా నిర్ణయంతో ప్రసూతి సెలవులను అలాగే పితృత్వ సెలవులు రెట్టింపయ్యాయి. తద్వారా ఉద్యోగులకు మరింత వెసులుబాటు కల్పించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సర్కార్ నిర్ణయం పట్ల అక్కడ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.